హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2022లో మీకు జాయినింగ్ అనేది ఉంటుంది. ఇది అప్లికేషన్ వచ్చేసరికి 2 జూలై 2021 నుంచి 16 జూలై 2021 వరకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఆల్రెడీగా మీకు ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో ఈరోజు నేను మీకు పర్టికులర్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు పీడిఎఫ్లో కూడా మీకు పెడతాను, చూడండి. అండ్ సిలబస్ మరియు మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే సెకండ్ స్టేజ్కి వెళ్తారు, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏముంటుంది, అలాగే మెడికల్ టెస్ట్కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోరు, అండ్ రిటైర్మెంట్ ఏజ్ ఎంతవరకు ఉంటుంది, అండ్ సెలక్షన్ ప్రొసీజర్ టోటల్గా నేను మీకు ఒక చిన్న గైడెన్స్ లాగా ఈ వీడియో అనేది మీకు చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పూర్తిగా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ అయిపోవచ్చు. సో యాక్చువల్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ అనేది తీస్తారు. ఏంటంటే 22 ఇయర్స్ వరకు, అంటే 18 నుంచి 22 ఇయర్స్ వరకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అంటే 18 to 25 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అయితే 22 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ అయితే 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే ఇంచుమించు చాలా కాంపిటీషన్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డొమెస్టిక్ బ్రాంచ్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, అది ఓపెన్ స్కూల్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ యాంత్రిక్ వచ్చేసరికి డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్ ఏదైనా చేసి ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ చూడండి, 1 ఫిబ్రవరి 2000 నుంచి అంటే 2004 వరకు బోత్ డేట్స్ అనేది జనరల్ డ్యూటీకి అండ్ యాంత్రిక్కి ఇచ్చారు. అండ్ ఇక్కడ సేమ్ నావిక్ అయితే 1 ఏప్రిల్ నుంచి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. నావిక్ ఒకలాగా ఇచ్చారు, నావిక్ జీడీకి ఒకలాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా ఎప్పుడు కూడా యాస్టీస్గా ఒకే విధంగా అనేది తీయటం జరుగుతుంది. దీనికి ట్రైనింగ్ అయితే చిలకాలో ఉంటుంది, ఒరిస్సా దగ్గర చిలకాలో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఆల్రెడీగా లాస్ట్ టైం మీరు రాసే ఉంటారు, ఎలా ఎగ్జామ్ రాశారు ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. అండ్ నావిక్ డీబీ ఓన్లీ 10th బేస్ మీదే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది అంటే సెక్షన్ 1 అంటే ఓన్లీ 10th బేస్ మీద ఉంటుంది. మీకు పాస్ మార్క్ అనేది 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. అన్రిజర్వ్డ్కి అయినా, ఈడబ్ల్యూఎస్కి అయినా, ఓబీసీకి అయినా 30 మార్క్స్కి అంటే 50% క్వాలిఫికేషన్ మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 27 మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ నావిక్ జీడీకి వచ్చేసరికి 50 రావాలి 100కి. అండ్ ఫస్ట్ ఏంటంటే ఇది 60కి ఇస్తారు, ఇది 40కి ఇస్తారు. ట్రేడ్ సంబంధించి 40కి ఇస్తారు. అండ్ యాంత్రిక్ ఎలక్ట్రికల్ కూడా 50 మార్క్స్ రావాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా 50 మార్క్స్ రావాలి. అండ్ మెకానికల్ కూడా సేమ్. ఇక్కడ సెలక్షన్ 1, సెలక్షన్ 2 ఇక్కడ ఏం ఇచ్చారంటే, ఫస్ట్ సిలబస్ అనేది అంటే ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అనేది చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి సెలక్షన్ 1 అంటే డీబీకి 60 మార్క్స్ ఉంటుంది, టైం 45 మినిట్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5. సో ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే ఈజీగా 30 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. 30 మార్క్స్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ మీద మాత్రమే ఇస్తారు. ఇక్కడ సెక్షన్ 2 వచ్చేసరికి మ్యాక్సిమం 50 మార్క్స్కి ఇస్తారు, టైం 30 మినిట్స్ ఉంటుంది. ఇందులో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇస్తారు. జనరల్ డ్యూటీకి అయితే 20 వస్తే సరిపోతుంది. ఓబీసీకి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 12th క్లాస్ మీద ఉంటుంది. అదే సెక్షన్ 3 వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇది టోటల్గా 50 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మినిట్స్ టైం ఉంటుంది, 20 మార్క్స్. 50కి 20 మార్క్స్ వస్తే మీరు సెకండ్ స్టేజ్కి మీరు సెలెక్ట్ అయినట్టే. ఇది ఎలక్ట్రానిక్స్కి కూడా సేమ్, మెకానికల్ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ 2 వచ్చేసరికి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వచ్చినా సరే సెలెక్ట్ చేస్తారు స్టేజ్ 2కి.
సో నెగిటివ్ మార్క్ ఉన్నా కానీ ఎంతమంది ఉన్నా 30 మార్క్స్ ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఒక 1000 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా నెక్స్ట్ స్టేజ్కి మాత్రం డెఫినెట్గా సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్లోనే ఫిల్టర్ చేయడం అనేది మాత్రం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది స్టేజ్ 2లో ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 3 అనేది ఉంటుంది. సో స్టేజ్ 3 కొంతమందికి ఉంటుంది, స్టేజ్ 2 కొంతమందికి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ అయితే అందరికీ ఈక్వల్గా ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసరికి ఫస్ట్ మీకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు ఒక 1 మంత్లో మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఆ అడ్రస్ అనేది ఇస్తారు. ఆ అడ్రస్కి పర్టికులర్గా మీరు వెళ్ళి అక్కడ 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్ అనేది చేయాలి. ఓకే, 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్ టైం అయితే చూస్తారు. అక్కడ మీరు షూ, టీషర్టు, ట్రౌజర్తో వెళ్ళాలి. అండ్ 20 స్కిటప్స్ చేయాలి. ఓకే, అండ్ 10 పుషప్స్ చేస్తే ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే ఇది. సో ఎటువంటి బ్రేక్ లేకుండా ఇక్కడ చేయాలని చెప్తున్నారు. ఎటువంటి బ్రేక్ కూడా ఉండదు, వెంటనే మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి మీ యొక్క డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేసేటప్పుడు చాలా ప్రొసీజర్స్ పెడతారు. మీ యొక్క ఫోటో మీద అంటే ఫోటోకి కరెక్ట్గా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చాలా ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. మీరు అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అయితే అప్లై చేశారో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో కూడా అదే విధంగా ఉండాలి. చిన్న మిస్టేక్ అయినా కానీ మీరు ఎగ్జామ్ పాస్ అయినా, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయినా మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. ఎటువంటి మొహమాటం కూడా ఉండదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్లో చిన్న మిస్టేక్, సపోజ్ శ్రీను అని ఉందనుకోండి, SREENU అని ఒకటి సర్టిఫికేట్లో ఉంది, వాళ్ళు SRINU అని పెట్టారు. సో దాన్ని రిజెక్ట్ చేసేసారు. సో ఇలా చేయటం అయితే జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో పర్మనెంట్ టాటోస్ అంటే మీకు కనపడే విధంగా టాటోస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. టాటోస్ ఉంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. ఏమైనా ఆపరేషన్స్ కానీ, బాడీ మీద ఏమైనా స్ట్రిచెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా వాళ్ళు అబ్జెక్ట్ అయితే చేస్తారు. సో మీరు కరెక్ట్ రీజన్ అనేది చెప్పగలిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏమైనా ఐసైట్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు స్పెట్స్ కొంతవరకు అలౌ చేస్తారు, ఇంకా మరీ ఎక్కువ అయితే మాత్రం అలౌ చేయరు. అండ్ కలర్ బ్లైండ్నెస్ అయితే మీరు ముందే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని తెలిస్తే మాత్రం అప్లై చేయకపోవటం మంచిది. ఎందుకంటే 100% మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేసేస్తారు. అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మీకు ట్రైనింగ్ అనేది చిలకలో అయితే ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకవేళ మీరు సరిగా చేయకపోతే కొంత టైం అయితే ఇస్తారు. కొన్ని వ్యాలిడిటీ డాక్యుమెంట్స్ అనేది ఒకవేళ తేకపోతే కొంత టైం అయితే ఇస్తారు. ఆ టైంలోపు మీరు తెచ్చేస్తే ప్రాబ్లం లేదు. అండ్ ఫైనల్ మెడికల్ కూడా ఇంకోటి ఉంటుంది, చిలకలో ఉంటుంది. అక్కడ మీరు ఫైనల్ ఓకే అయిపోతే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్, పోలీస్ వెరిఫికేషన్ అన్ని యాస్టేజ్ ప్రొసీజర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సిలబస్ చూసుకున్నాం. అండ్ మోడల్ పేపర్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో టోటల్ సిలబస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జీడీకి అయితే ఎలా ఉంటుంది, అలాగే డీబీకి అయితే ఎలా ఉంటుంది అని ఇక్కడ సిలబస్ అయితే క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. నేను ఇక్కడ మోడల్ పేపర్స్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. సపోజ్ ఇక్కడ నావిక్ జీడీకి అయితే ఇక్కడ 60 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ మోడల్ పేపర్స్ ప్రకారంగా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో యాస్టేజ్గా సో ఈ పేపర్స్ అనేది ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ వాల్యూస్ చూసారు కదా, ఈ క్వశ్చన్స్ చూసారు కదా, మీకు సొల్యూషన్స్ తెలిస్తే మీరు సొల్యూషన్ ఆన్సర్ చేసి మీరు పీడిఎఫ్ పెట్టిన చాలామందికి ఉపయోగం ఉంటుంది. సో ఈ యొక్క మోడల్ పేపర్స్ జీడీకి అయితేనేమి, డీబీకి అయితేనేమి, యాంత్రిక్ అయితేనేమి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్కి. సో ఇవన్నీ మోడల్ పేపర్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు నోటిఫికేషన్స్ అయితే తీయటం జరగటం లేదు. సో ఇది గవర్నమెంట్ వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి మీకు ఛాన్సెస్ అయితే వాళ్ళు ఇస్తారు. 60 years వరకు ఉంటుంది మీకు.
అండ్ నెక్స్ట్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా లేకపోతే మీరు ఫిజికల్గా మీరు డౌన్ అయినా వాళ్ళు తీసేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ ప్రొసీజర్. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.